ఈ మధ్య పేపర్ యాడ్‌లో చూసినా కొంగర కలాన్ అనేది మరో కోకాపేట అన్నట్టే అంటున్నారు. సో ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మనము అతివేగంగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి కొంగర కలాన్లో ఉన్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ జోన్తో పాటు మనకి ది బెస్ట్ కనెక్టివిటీస్ ఉన్నటువంటి ఒక లేఅవుట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ లేఅవుట్ చూసుకున్నట్టయితే అండి మనకి హెచ్ఎండి అండ్ మనకి రేరా అప్రూవల్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త వివరాన్ని మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ డైరెక్టర్ అయినటువంటి పల్లో సార్ నంబర్ నేను మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. అలాగే అండి ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్కి ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే అండి చూడొచ్చు, సరౌండింగ్లో కూడా మనకి మొత్తం హౌసెస్ ఉన్నాయండి. కొంగర కలాన్లో ఉన్నామండి. అలాగే ది బెస్ట్ కనెక్టివిటీస్ అని చెప్పాను కదండి. ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలన్నీ కూడా పల్లో సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నానండి సార్. ఇక్కడ నాకు ప్రాజెక్ట్లో నచ్చింది ఏంటంటే ఎట్ ప్రజెంట్ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చేసుకోవచ్చు. దట్టు ఏంటంటే మనకి ఇళ్ళ మధ్యలో ఉంది సార్. ఇప్పుడు మనం ఒకసారి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా తెలుసుకునే ముందు ఒకసారి కనెక్టివిటీస్ చెప్పండి సార్. షూర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనగానే ప్రతి వాళ్ళకి ఫస్ట్ వచ్చే ఆలోచన ఎక్కడ చేయాలి, అవును, ఎందుకు చేయాలి, అసలు ఎలా పెరుగుతుంది అని అందరూ కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. సో దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదండి. సింపుల్ థింగ్ ఏంటంటే లైక్ మనకి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మెయిన్ చూసుకోవాల్సినవి 2-3 పారామీటర్స్, ఈజీ పారామీటర్స్ చూసుకుంటే చాలు. ఓకే. ఫస్ట్ పారామీటర్ ఏంటయ్యా అంటే కనుక మనకి యాక్సెసిబిలిటీ. ఏదైతే మనకి ఇన్వెస్ట్ చేస్తున్నామో మన ల్యాండ్కి యాక్సెసిబిలిటీ, ట్రాన్స్పోర్టేషన్ బాగున్నది అనుకోండి, ఆ ల్యాండ్ కంపల్సరీ పెరిగిపోతుంది. అవును సార్. సెకండ్ వన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్. అవును. సో మీరు ఇన్వెస్ట్ చేసే చోట ఎంప్లాయ్మెంట్ హబ్ అనేది ఉన్నదనుకోండి, సో అక్కడంతా ఫ్లోటింగ్ వస్తుంది కాబట్టి 100% మీరు పెట్టే ప్రతి రూపాయి మీకు పెరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్, ఇప్పుడు ఏంటంటే దూరాలు వెళ్ళి ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు సార్. ఓఆర్ఆర్కి దగ్గరలో మీకు ఇన్వెస్ట్ చేసుకుంటే గనక, సో సిటీ అనేది మీకు తెలిసిందే. ఒకప్పుడు ఓఆర్ఆర్ ఫామ్ ఒక మునుపు లోపల సిటీ, ఇప్పుడు ఓఆర్ఆర్ అంతా సిటీ అంటున్నారు. సో ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్ చేసేది ప్రతిదీ మీకు రూపాయి సేమ్ అలాగే పెరుగుతుంది. ఈ 3 పారామీటర్స్లో చూసుకుని ఇన్వెస్ట్ చేస్తే కనుక ప్రతి రూపాయికి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు బంగారం కింద రిటర్న్ అవుతుందండి. బంగారం కన్నా ఎక్కువ రిటర్న్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. సో అలాంటి ఇన్వెస్ట్మెంటే మన వెంచర్. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పిన 3 పారామీటర్స్ కలిపి ఉండేవి తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మన వెంచర్లో ఆ 3 కలిపే ఉంటాయి. ఏ రకంగా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెంచర్ వచ్చి కొంగర కలాన్ అనే ఏరియాలో ఉంది సార్. ఈ కొంగర కలాన్ ఇళ్ల మధ్యలో వెంచర్ కళ్ళ ముందు కనబడుతుంది, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అన్నట్టు ఉంటుంది. ఓకే సార్. సో ఎగ్జిట్ నెంబర్ 13 ఓఆర్ఆర్ దగ్గర నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ దూరంలోనే మన వెంచర్ ఇళ్ల మధ్యలో రావిరియాల ఎగ్జిట్ నుంచి. ఓకే సార్. అండ్ కనెక్టివిటీ పరంగా చూస్తే కనుక లైక్ మీకు డైరెక్ట్గా ఏంటంటే 100 ఫీట్ రోడ్, ఇప్పుడు మీకు ఫాక్స్కాన్ కంపెనీ పక్కన 100 ఫీట్ రోడ్లు ఉన్నాయి, మంగళపల్లి వరకు 100 ఫీట్ రోడ్లు ఉన్నాయి. అండ్ విలేజ్ యాక్సెస్ రోడ్ మంది విలేజ్లోనే ఇళ్ల మధ్యలో ఉంటుంది. అండ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పి 330 ఫీట్ రోడ్ అనేది స్టార్ట్ అయ్యింది. ట్రూ రావిర్యాల దగ్గర నుంచి మీర్ఖాన్పేట్ వరకు ఆల్రెడీ ఏంటంటే టెండర్స్ కూడా ఇచ్చేసారు. మీర్ఖాన్పేట్ నుంచి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అది డైరెక్ట్ మనకి ఏంటంటే రావిర్యాలకు వస్తుంది. అది మార్కింగ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అయిపోయి వర్క్ నడుస్తుంది మీర్ఖాన్పేట్లో, ఇంకా వయా మనకి రావిర్యాల వైపు వస్తుంది. సో మనకు అది జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. సో యాక్సెసిబిలిటీ పరంగా మనకు ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నాం. చుట్టుపక్కలంతా 100 ఫీట్ రోడ్డు, 330 ఫీట్ రోడ్డు, ఇవన్నీ కూడా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోపల ఉంటాం మనం. ప్లస్ ఎంప్లాయ్మెంట్ జోన్, కమింగ్ టు ఎంప్లాయ్మెంట్ జోన్ పరంగా మీకు ఫాక్స్కాన్ కంపెనీ గురించి నేను చెప్పేది ఏం లేదు సార్, అందరికీ తెలుసు ఇప్పుడు అట్ ప్రజెంట్. సో అది యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. సో ఆ కంపెనీ ఇక్కడ ఏంటంటే లైక్ 200 ఎకరాల్లో 4,500 కోట్లతో 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్తో ఫామ్ అయ్యింది. అండ్ ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎంప్లాయీస్ కూడా ఆల్రెడీ 30,000-40,000 మంది ఎంప్లాయీస్ రిక్రూటెడ్. ఇక్కడ రెంటల్ కూడా ఉంటున్నారు సార్ ఎంప్లాయీస్. అబ్సల్యూట్లీ, మనకి రెంటల్కి కూడా ఉంటున్నారు. దానికి ఆపోజిట్లోనే కేన్స్ అని ఇంకో కంపెనీ మీకు ఏంటంటే 50 ఏకర్స్లో 2,800 కోట్లతో పెట్టారు సార్. అదొక 10,000 మంది ఎంప్లాయ్మెంట్. ఆనుకునే మీకు ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కలెక్టరేట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఒక 1,500 మంది వస్తున్నారు.
సో ఆపోజిట్ లోనే మనకు 4-5 కిలోమీటర్స్ దూరంలో టీసీఎస్ ఆదిబట్ల. అవును సార్. సో ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అవును. సో లైక్ ఏంటంటే ఈ చుట్టుపక్కల మీకు మన వెంచర్లో నుంచి ఒక 1 కిలోమీటర్లోనే ఫాక్స్కాన్, కేఎన్స్ ఇవన్నీ ఉంటాయి, రేడియల్ రోడ్స్ ఉంటాయి, అండ్ ఎంప్లాయ్మెంట్ హబ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఈ మొత్తం కలుపుకుంటే దగ్గర 1.5-2 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఫామ్ అయ్యి ఉంది. అవును సార్. సో అందుకని ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నారు ముందు కనబడుతుంది. అవును. ఇక్కడ మనకి ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కూడా మనకి దగ్గరలోనే అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా సార్? ఫుల్లీ కంప్లీటెడ్ సార్, సోల్డ్ అవుట్. ఓకే. సో మనకి కన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పుడు ఏంటంటే సార్, ఒక వెంచర్లో డెవలప్మెంట్ అనేది మనకి ఎప్పుడైతే ఎంటీ ల్యాండ్ తీసుకోండి 5 years వరకు ఎంటీగా ఉన్నది అనుకోండి, దాని ఎప్రిసియేషన్ చాలా లో ఉంటుంది. వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందా అండి, దాని ఎప్రిసియేషన్ మీకు చూస్తాను కానీ పెరుగుద్ది. ఐ ప్రామిస్ మీకు సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయే లోపల ఈ ఫస్ట్ ఫేజ్లో మీకు 10-15 విల్లాలు అనేవి రెడీగా ఉంటాయండి. సో రెడీగా ఉన్నారు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. బికాజ్ ఎందుకంటే ఫాక్స్కాన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ రెంటల్ పర్పస్ కావాలి, వాళ్ళు ఇక్కడ తక్కువ ఉన్నాయని దే ఆర్ గోయింగ్ అప్ టు లైక్ ఆదిబట్ల వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వెళ్తున్నారు. సో వెళ్తున్నారు. మనకి ఏంటంటే ప్యూర్ స్కోప్, ఇట్స్ ఏ కమ్యూనిటీ, ఇట్స్ ఏ గేటెడ్ కమ్యూనిటీ, జిమ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అన్నీ ఇస్తున్నాము. సో అందరూ ఏంటంటే రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఉండాలి రెంటల్ పర్పస్ అని. సో ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఏంటంటే సార్, మనం 13.5 acres మనం లైక్ ఎల్పీ నంబర్ అన్నీ వచ్చేసినాయి సార్. మంది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ అండ్ లీగల్లీ సర్టిఫైడ్ బై బ్యాంకర్స్. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ మీకు ఆల్రెడీ, టాటా క్యాపిటల్ ఇవన్నీ లోన్లు కూడా వస్తున్నాయి. అంటే మనకి టైఅప్ అయి ఉన్నారు, ఆల్రెడీ టైఅప్ అయిపోయి ఉన్నారు సార్. ఓకే. సో మనకి ప్లాట్ మీద కూడా లోన్ వస్తుందా సార్? మనకి 100% సార్. అంటే మనకి ఎంత పర్సెంటేజ్ వరకు? మనకి అప్ టు 60% వరకు మనకి ప్లాట్ మీద లోన్ సపోర్ట్ చేస్తుంది. సార్ మనకి లీస్ట్ ప్రాపర్టీ సైజ్ అంటే ప్లాట్ సైజ్ ఎక్కడి నుంచి అప్ టు ఎక్కడ వరకు సార్? మనకి సామాన్య మానవుడు దగ్గర నుంచి, సో ప్రతి వాళ్ళు కొనాలని 150 square yards నుంచి స్టార్టింగ్ పెట్టాం సార్. 150 నుంచి అప్ టు 1000 square yards వరకు కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ ఓవరాల్ గా మనకి ఎన్ని ప్లాట్స్ వచ్చినాయి సార్ మనకి లేఅవుట్ లో? సెకండ్ సార్ లేఅవుట్ లో మీకు 182 plots వచ్చినాయి సార్ సెకండ్ ఫేజ్ లో. ఓకే. సో మనకి ఏంటంటే లైక్ సేమ్ డెవలప్మెంట్స్, సో సీసీ రోడ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే సేమ్ డెవలప్మెంట్స్ తో మీకు మళ్ళీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 to 10 months లోనే మీకు అలాగా వెంచర్ ఫామ్ అవుతుంది. సో ఎవరైతే గనక మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మనం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. చుట్టుపక్కల మీరు చూస్తే కనుక ఎగ్జాంపుల్ కింద ప్రతి చోట 40,000, 35,000, 32,000 తక్కువలో అసలు వెంచర్ అనేది ఉండదు సార్. మనం ఇప్పుడు ఏంటంటే లైక్ ఈ మనం అందరికీ రీజనబుల్గా అందాలి అని ఓన్లీ జస్ట్ 27,999 అంటే ఆల్మోస్ట్ 28,000కే మనం విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం సార్. ఓకే, చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్ అన్నారు కదా, మనకి ఓవరాల్ కంప్లీట్ పీరియడ్ ఎప్పటి వరకు అవుతుంది ఒకసారి రఫ్ గా? సార్ 10 months లో అయిపోయింది సార్. 10 months A to Z ఇలాగా మనకి 10 months లో రెడీ చేసేస్తాం. ఓకే సార్. ఇక్కడ మనకి దగ్గరలోనైతే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనకి గ్రాసరీ స్టోర్స్ కి దగ్గర ఉంది, ఎంప్లాయ్మెంట్ జోన్ కి దగ్గర ఉంది, కనెక్టివిటీస్ కూడా దగ్గర ఉంది. అలాగే సార్ ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఎడ్యుకేషన్ గురించి కూడా సార్, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. సార్ ఇక్కడ సరౌండింగ్ మీకు ఏంటంటే మనకి జస్ట్ ఆ విలేజ్ వరకు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులు, లైక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాదర్లగూడ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు, ఇండస్ వ్యాలీ, శ్లోక, సో స్కూలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించిన మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్తో సహా మన వెంచర్ వరకు వచ్చి వెళ్తాయి సార్. అండ్ నాట్ ఓన్లీ స్కూలింగ్, చుట్టుపక్కల ఉన్న లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్, సో గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీసే కానీ, బిందు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సరౌండ్ అంతా ఇంటర్నేషనల్ స్కూల్స్తో అండ్ వెరీ గుడ్ కాలేజెస్, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, అన్ని కాలేజీలు మనకి హార్డ్లీ ఏంటంటే ఒక 15 minutes 10 minutes జర్నీలోనే ఉంటాయి. స్కూల్ అయితే బస్సెస్ మనకి మన వెంచర్ వరకు వస్తాయి. ఓకే, అంటే రేపు ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా పిల్లలు అసలు పిల్లలకి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి అండ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా కావాలి. ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ కూడా చుట్టుపక్కల కూడా సరౌండింగ్ 10 to 15 minutes జర్నీలోనే ఉంటాయి. అవును, అలాగే అండి. ఇక్కడ నుంచి మనకి ఆగాఖాన్ కానీ, అలాగే మనకి మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుందండి. మనకి 150 నుంచి అప్ టు మనకి 1000 square yards అన్నారు కదా, బేసిక్ డైమెన్షన్ ఎంత వస్తుంది సార్ 150కి? సో 150కి మనకి 30-45 డైమెన్షన్తో స్టార్ట్ అవుతుంది. మంచి డైమెన్షన్ ప్లానింగ్, మంచి డైమెన్షన్ మీకు ఏంటంటే డూప్లెక్స్ విల్లాల దగ్గర నుంచి మీకు మంచిగా స్పేషియస్గా ఉండేదట్టే, మీకు ఎస్ఎఫ్టీ దగ్గర 2300, 2200 ఎస్ఎఫ్టీ వచ్చేదట్టే మనకి విల్లాస్ కూడా స్టార్ట్ అవుతాయి. అలాగా మీరు కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంటే మనకి కావాలనుకున్నట్టయితే విల్లాస్ కానీ, లేదంటే G+1 కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, ఏదైనా పర్మిషన్. ఇట్స్ ప్యూర్లీ R1 జోన్ సార్. ఓకే. సో మనకి
సో మీకు R1 జోన్ కాబట్టి విల్లాస్కి ఇచ్చేసుకోవచ్చు. చాలామంది లైక్ ఎక్కువ గజాలు తీసుకుని అపార్ట్మెంట్కి పర్మిషన్ పెట్టుకుంటున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఏంటంటే హై రెసిడెన్షియల్ సమ్ సెమీ కమర్షియల్ టైప్లో తయారైపోతుంది ఈ ఏరియా ఫ్యూచర్లో. మీరు పెట్టిన ప్రతి రూపాయికి మీకు కన్ఫామ్గా లైక్ మీరు ఈ మధ్య పేపర్ యాడ్లో చూసిన కొంగర కలాన్ అనేది మరో కోకాపేట అన్నట్టే అవుతుంది. సో ఎందుకంటే యాక్సెసిబిలిటీ, ఎంప్లాయ్మెంట్, ఓఆర్ఆర్కి దగ్గర అన్ని దగ్గర ఉన్నాయి. సో ఏంటంటే లైక్ మీకు బాగుంటుంది అనమాట లైక్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఏంటంటే అండి సార్ ఇప్పుడు చెప్పారు కొంగరకాల అనేది మరో కోకాపేట అన్నది. ఈ వీడియోలో ఇప్పుడు చూసిన వాళ్ళు అరే ఇది జరుగుతుందా అనుకుంటారండి. నెక్స్ట్ ఒక 4 to 5 years తర్వాత ఇది మాత్రం ఖచ్చితంగానే అయితే జరుగుతుందండి. ఈ వీడియో చూసి మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారండి. కానీ ఒక్కసారి అయితే మీకు ఈ బడ్జెట్లో కనుక మీరు ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఒకసారి విజిట్ చేసి చూడండి సార్. మనకి లైక్ ఈ లొకేషన్ హైలైట్స్లో ఇంకొకటి ఏంటంటే సార్, మనకి ఎగ్జిట్ నెంబర్ 13. ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాలు అందరికీ తెలుసు. మనం ఎలా ఉంటామంటే లైక్ ఇటు పక్క తుక్కు కూడా శ్రీశైలం హైవే అండ్ ఇంకొక సైడ్ వచ్చేపాటికి ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు గేట్ సాగర్ హైవే. సో 2 హైవేలకి మనం ఎగ్జాక్ట్లీ రీచబుల్ ఆఫ్ 5 to 7 minutes జర్నీలోనే 5 to 6 kilometers అంతే ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ లైక్ 13 రావిర్యాల ఉంది. మనకి ఇక్కడ 13 నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మీకు ఎయిర్పోర్ట్ తీసుకోండి, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 minutes జర్నీ. అండ్ ఈ మన 13 దగ్గర నుంచి డైరెక్ట్ ఫ్యూచర్ సిటీ ఏదైతే చెప్తున్నారో 330 feet రోడ్, సో దీని నుంచి మనకి మీర్ఖాన్పేట్ అమెజాన్ డేటా సెంటర్ అండ్ ఫ్యూచర్ సిటీ వరకు హార్డ్లీ 15 to 20 minutes జర్నీ అంతే. అండ్ మనం ఎగ్జిట్ 13 మీరు వెళ్తే గచ్చిబౌలి కూడా హార్డ్లీ మీకు 30-35 minutes జర్నీ అండి. అంటే ఇక్కడ వాళ్ళు ప్లాట్ కొనుక్కొని కూడా ఆడ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో యాక్సెసిబిలిటీ పరంగా మనం ఎలా ఉంటామంటే మిడిల్లో ఉన్నట్టే ఉంటాం. అన్నిటికీ ఫ్యూచర్ డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఉంటున్నాము మనం అండ్ అన్నిటికీ దగ్గరలోనే ఉంటాం. సో ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్నాం, గచ్చిబౌలికి దగ్గరలో ఉన్నాం, ఎయిర్పోర్ట్ అండ్ ఎల్బీ నగర్ మెట్రో కూడా హార్డ్లీ 20 minutes జర్నీ అండి. సో అన్నిటికీ మనం రీచబుల్లో ఉన్నాం అనమాట. అయితే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 చూసుకున్నట్టయితే అండి, మీరు ఏ ఓఆర్ఆర్ ఎగ్జిట్ చూసుకోండి, ఐదర్ డెవలప్మెంట్ అయినవి ఉంటాయి. అంటే మనకి ఎగ్జిట్ చూసుకున్నట్టయితే ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఎగ్జిట్ చూసుకున్నట్టయితే ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 అండి. ఇదైతే రాసి పెట్టుకోండి. ఎందుకంటే అండి మనకి ఎక్కడ చూసుకున్నా కూడా మనకి డెవలప్మెంట్ అంతా కూడా మనకి 4 సిటీ కానీ లేదంటే కనుక మనకి ఇటు చూసుకున్నట్టయితే ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ, ఆదిబట్లకు కానీ, అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ 12 అంటే మనకి బొంగళూరుకి కానీ, అలాగే మనకి తుక్కు కూడా ఎగ్జిట్ నెంబర్ 14 ఇవన్నిటి కూడా మనకి దగ్గర ఉంటుందండి. అలాగే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంటుందండి. సార్ ఇందులో మనకి ప్రైస్ మళ్ళీ ఒకసారి కూడా చెప్పండి సార్. సార్ 27,999 సార్. ఓకే, అది ఫిక్స్డ్ సార్, నెగోషియబుల్ ఉంటుందా సార్? యాక్చువల్గా మనం ఇచ్చేది ది బెస్ట్ ప్రైస్ సార్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి చుట్టుపక్కల అంతా కూడా సరౌండింగ్ వెళ్ళి ప్రైజెస్ కనుక్కుంటారు కన్ఫామ్గా. కనుక్కోమనండి. బట్ మన ప్రైజ్కి మ్యాచ్ అయ్యేది అసలు ఏది ఉండదు సార్. బట్ అయినా ప్రతి కస్టమర్కి అనిపిస్తుంది ఒకటి కొనేటప్పుడు నాకు కొద్దిగా డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది కదా. సో డెఫినెట్లీ డిపెండ్ అపాన్ ద పేమెంట్ మోడ్ చూసి గుడ్ ప్రైజింగ్ చేద్దాం. ఓకే సార్, దీంట్లో మనకి మొత్తం హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవ్డ్ ప్లాట్స్ కదా, 60% అన్నారు కదా సార్. ప్రొఫైల్ బాగుంటే అప్ టు వాళ్ళకి 80% వరకు కూడా వెళ్ళొచ్చు కదా సార్? ప్రొఫైల్ బాగుంటే అప్ టు 70% కూడా ఇస్తున్నారు. ఓకే, బట్ ఏంటంటే లైక్ మనం ఇప్పుడు 70% అని చెప్పి కస్టమర్కి ఏదన్నా లైక్ మ్యాచ్ ఓపెన్ 60% అంటున్నాం. డిపెండ్ అపాన్ ద ప్రొఫైల్ వీ విల్ గివ్ ది బెస్ట్ లైక్ లోన్ అమౌంట్ అనమాట. నాట్ అన్ ఇష్యూ. అలాగే అండి మీరు ఒకసారి అయితే డెవలప్మెంట్స్ కూడా చూసుకోండి. మనకి ఎట్ ప్రజెంట్ ఉన్న లేఅవుట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సార్ ఇందులో మనకి రోడ్స్ ఎన్ని ఫీట్లు వచ్చినాయి సార్? మొత్తం మనకి ఏంటంటే దీంట్లో సో ఎంట్రన్స్ ఏదైతే అవుతున్నారో అది ప్రపోజ్డ్ 100 feet మీకు మాస్టర్ ప్లాన్ లో క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. అండ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి మన వెంచర్ లో వచ్చి మొత్తం 40 feet రోడ్, 30 feet రోడ్, సీసీ రోడ్స్ మొత్తం అంతా డెవలప్. అంటే ఇదే విధంగా సేమ్ అందులో కూడా సేమ్ టు సేమ్ డెవలప్మెంట్స్ మనకి సెకండ్ ఫేజ్ లో ఉంటాయి సార్. అలాంగ్ విత్ క్లబ్ హౌస్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ సార్, చాలా బాగుంటుంది మనకి. అయితే ఇప్పుడు ఈ రోడ్ ఇక్కడ టర్న్ అయింది కదా సార్, మనకి పక్కకి మన వెంచర్ ఉంది కదా, అంటే ఈ రోడ్ అందులో కలుస్తుంది మనకి. మన ఫ్యూచర్లో ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ కూడా థర్డ్ ఫేజ్ మనకి లైక్ ఆప్షన్స్ ఉన్నాయి చేయడానికి. సో వీఆర్ నెగోషియేటింగ్ విత్ లైక్ ఫార్మర్స్తో మాట్లాడుతున్నాం. సో ఇన్ కేస్ మనకి అవి కూడా వచ్చినాయి అనుకోండి, ఈ రోడ్ దాంట్లో కలిపేద్దామని ఆలోచన అయితే మధ్యలో కొంచెం ఈ బిట్ ఒక బిట్టే ఉంది. మనకి కనెక్టివిటీ అయితే ఉంది మనకి ఏంటంటే లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రోడ్స్ ఉన్న వెంచర్ ఇది. సో ఫ్యూచర్ లో ఈ రోడ్ కూడా కలిసింది అనుకోండి, 3-way రోడ్ అవుతుంది అనమాట, 3 facing రోడ్. అయితే సార్ ఇప్పుడు మనకి దరిదాపులో మనకి చాలా నంబర్ ఆఫ్ ది కంపెనీస్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి రెంటల్ పరంగా కూడా ఒకవేళ కావాలనుకున్నట్టయితే ఒక మల్టీ స్టోర్ బిల్డింగ్ వేసి కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు కదా? అబ్సల్యూట్లీ అండి. మీరు రెంటల్ పర్పస్ గ్రూప్ హౌస్లు కట్టించుకోవచ్చు, లైక్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదా G+4 పర్మిషన్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో రెసిడెన్షియల్ జోన్ కాబట్టి సో రెంటల్ పర్పస్ 100% యూజ్ అవుతుంది సార్. ఇది ఎలాంటి ల్యాండ్ ఏంటంటే మనకి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అని ఉంటాయి. ఓకే, మనకి ఈ ల్యాండ్ ఏంటంటే లైక్ ఉండటానికి, రెంటల్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్
3 రకాలుగా ఉపయోగపడే ల్యాండ్ సార్, అలా తక్కువ ఉంటాయి. అన్నిటికీ సూటబుల్ అంటారు. అన్నిటికీ సూటబుల్. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్కి కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే అండి ఒక ది బెస్ట్ కనెక్టివిటీస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్, దట్టు ఏంటంటే అండి మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా దగ్గర ఉంది. రాబోయే ఫ్యూచర్ సిటీకి కూడా మనకి కనెక్టివిటీ కూడా మంచిగా ఉంది. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ.